హలో అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్. ఇక్కడైతే నేను హైదరాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని దగ్గర అయితే మరికొన్ని అప్డేట్ అయితే అయినాయి. ఏం అప్డేట్ అయిందో ఏముంటో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. మస్తు అప్డేట్ అయితే అయినాయి. మన వినాయకునికి అయితే కొంచెం ఫినిషింగ్ అయితే ఇచ్చిరట ఫేస్ దగ్గర, అది కూడా చూపిస్తాను అని చూద్దాం. సార్ హలో అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వాసవి మాతకి అయితే మొత్తం క్లాత్ చేయడం అయితే జరిగింది. సారీ మొత్తం అయితే వేసేసారు నీట్ ఫినిషింగ్ తోటి అయితే సారీ అయితే కట్టేసారు అనమాట. చూసుకోండి కింద డీటెయిలింగ్ అయితే ఫినిష్ చేస్తారు. చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏవైతే ఉంటాయో మనకు కింద పీఠంకి సంబంధించిన డీటెయిలింగ్ అయితే ఫినిష్ అయితే చేస్తారు. ఇక మనకు పైన సాడీకి వర్క్ కానివ్వండి, మనకు బార్డర్కి వర్క్ కానివ్వండి, అదైతే ఇక్కడ చిన్న మోల్డ్ అయితే ఉంది. చూసుకోండి ఈ విధంగా అయితే మోల్డ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు మట్టి ప్యూర్ మట్టి వేసి అయితే మనకు మోల్డ్ అయితే తయారు చేస్తారు అనమాట. ఇది తయారు చేసినాక మనకు బార్డర్ అయితే పెడతారు. చూసుకోండి ఈ విధంగా అయితే ఇది ఇట్లా వర్తిస్తుందా, ఇది మొత్తం బార్డర్ అయితే వస్తుంది అనమాట. మన మాతకి వాసవి మాతకి అయితే సారీ మొత్తం బార్డర్ టైప్ అయితే వస్తుంది. మొత్తం థర్డ్ లేయర్ ఫినిషింగ్ ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మన వాసవి మాతకి. ఇక ఖాళీ డిజైన్లు అయితే పెడుతున్నారు అనమాట. ఇక డిజైన్లు పెట్టేసినాక నెక్స్ట్ మనకు కలరింగ్ వర్క్ ఉంటుంది అన్నమాట. తీసుకోండి ఈ విధంగా అన్ని మోల్డ్స్ అయితే ఉన్నాయి. మనకు ఆభరణాలకి సంబంధించిన మోల్డ్స్ అయితే పెట్టిరు అనమాట. ఎన్ని మోల్డ్స్ అయితే ఎక్కడ వరకు అయితే అందరైతే మన వర్క్ అయితే మోల్డ్ అయితే తయారు చేస్తారు. మన వాసవి మాత మొత్తం ఓవరాల్ గా అవుట్పుట్ వెళ్ళింది కదా, ఎంతో అందంగా అయితే కనిపిస్తా ఉంది. చూసుకోండి మన వాసవి మాత. ఇంకా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ట్రీకి సంబంధించిన వర్క్స్ అయితే నడిచినాయి అనమాట. ట్రీ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ లోనే ఉంది. చూసుకోండి కొంచెం జూమ్ చేస్తా. ఇవ్వండి ఇది మొత్తం ట్రీ అనమాట. ఇవ్వండి ఇది మనకు పోగులుగా వెళ్ళినాయి, మొత్తం ట్రీ అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఇక కట్టెలు ఉండడం వల్ల కరెక్ట్ అయితే కనిపిస్తలేదు కానీ మొత్తం ట్రీ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. ఇవ్వండి డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. ట్రీ షేప్ లో అయితే మనకు మొత్తం డీటెయిలింగ్ అయితే ఇచ్చారు అన్నమాట. చూస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకు జగన్నాథ స్వామి దగ్గర అయితే జగన్నాథ స్వామికి కూడా మొత్తం క్లాత్స్ అయితే వేయడం అయితే జరిగింది. చూసుకోండి మన జగన్నాథ స్వామి ఎంతో అందంగా అయితే కనిపిస్తారు. అందరికీ ఇది వెయిటింగ్ అనమాట. జగన్నాథ స్వామికి ఎప్పుడు క్లాత్ ఇస్తారు, ఎప్పుడు ఫినిషింగ్ ఇస్తారు, ఎప్పుడు అని మనకు అందరు అడుగుతారు కామెంట్ బాక్స్ లో. ఇప్పుడు చూసుకోండి అందరు ఎట్లయితే ఉంది మనకు జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం నీట్ అయితే కొట్టేసారు. మార్నింగ్ టైంలో ఇక్కడ ఆరేసారు కదా మనకు, మన అన్ని అయితే తీసుకొని అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఒక్క లైక్ అయితే చేసుకోండి. మనం ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాం. అండ్ ఎవరు ఇవ్వలేదు క్లాత్స్ అప్డేట్ అయితే. ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తున్నా. ఇక మనకు హయగ్రీవ వరకు అయితే ఇంకా క్లాత్స్ అయితే పెట్టాలి. ఇంకా మనకు గజ్జలమ్మ తల్లి బట్టలు అయితే మొత్తం శారీ అయితే కట్టించేసారు. చూసుకోండి కింద మనకు శారీకి సంబంధించిన వర్క్ అయితే కొంచెం నడిచింది, పైన ఇంకా కాలేదు, అది కూడా చేస్తారంట. కానీ మనకు హెయిర్ కానీ హెయిర్ అవుట్పుట్, కళ్ళు, మనకు పొట్టు కానివ్వండి, ముకుటంకి అన్ని అవుట్పుట్ వెళ్ళినాయి అన్నమాట. చూసుకోండి మనకు మొత్తం వెళ్ళింది. ఇక శారీ హాఫే ఉంది, ఇంకా శారీ మిగతాది చేస్తారంట. ఇప్పుడు సేపు అవుతుంది నైట్ వరకు అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మన వినాయకుని మొత్తం 3 ఫేసెస్ దగ్గర అయితే మనకు ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసారు అన్నమాట. బట్టతోనైతే బట్ట ఇంకా సాఫ్ట్ మట్టితోనైతే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అన్నమాట. చూసుకోండి మన జోగరా సార్ వాళ్ళ టీం ఈ విధంగా అవుతుంది. మన జగన్నాథ స్వామికి మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నారు. కొంచెం జూమ్ చేసి చూపిస్తా అందరికి. ఇవ్వండి మన జగన్నాథ స్వామి, ఇంకా సుభద్ర వచ్చేసి బలరాం. చూసుకోండి మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళింది. ఏమైనా హయగ్రీవ స్వామి అయితే ఇక్కడే ఉన్నారు. అది ఇంకా అవుట్పుట్ వెళ్ళలే, ఖాళీ ఫేస్ ఇంకా బాడీ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ చేసిర్రు. మన కాళ్ళు కానివ్వండి అదైతే మొత్తం కంప్లీట్ చేసిర్రు. మన మూషిక వాహనానికి కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసిర్రు. మన మూషిక వాహనంకి ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఇక మోల్డ్స్ అయితే రెడీ చేస్తారు తొందరగా. మనకు వర్క్స్ అనేవి మస్తు ఫాస్ట్ అయితే అయిపోయినాయి. ఇక ఇక్కడ చూపిస్తాయి పెడుతుర్రు. ఇప్పుడే బార్డర్ అయితే పెట్టిరు. చూసుకోండి మన వాసవి మాతకి. ఇలానే మనకు గజ్జలమ్మ తల్లికి కూడా వస్తుంది అనమాట. ఇలాంటి మోడ్స్ తయారు చేసి గజ్జలమ్మ తల్లికి కూడా పెడతారు అనమాట. ఇక సారీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పెడతారు. ఇక బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వర్క్ చూసుకున్నట్లయితే మనకు గ్లోబ్ అయితే ఇంకా తయారు కాలేదు. ఫస్ట్ లేయర్ గ్లోబ్ అయితే తయారు కావాల్సిన ఇంకా మిగిలింది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ కొండలు ఉంటాయి కదా, అది కూడా ఫస్ట్ లేయర్ వస్తుంది. ఇది మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. మన వినాయకుని బ్యాక్ సైడ్ కానివ్వండి, ఇది కానివ్వండి, మొత్తం కొండల లెక్క అయితే కవర్ అయిపోతుంది. చూసుకొని ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్.